హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా ఈజీగా చేసుకునే వెజిటబుల్ బిర్యానీని తయారు చేసి చూపిస్తానండి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి లేకపోయినా పర్లేదు, ఆయిల్తో చేసేసుకోవచ్చు. అలాగే 4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న స్పైసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొంచెం షాజీరా, జాపత్రి, లవంగాలు, యాలకులు, జీడిపప్పు కొన్ని. వీటిలో ఏవి లేకపోయినా కొన్ని ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఆనియన్ ముక్కలు, ఒక క్యారెట్ ముక్కలు, ఒక టమాటో ముక్కలు, టూ స్పూన్స్ గ్రీన్ పీసెస్. ఇవి లేకపోయినా అవాయిడ్ చేయొచ్చండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. ఇప్పుడు వీటిల్లో ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుందాము. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నామండి. వాటిని యాడ్ చేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. స్టీమ్ అంతా శాంతం పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేయాలండి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి బిర్యానీ.
10 మినిట్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. దీన్ని ఇలానే లంచ్ బాక్స్లో పెట్టుకెళ్ళొచ్చండి. ఎగ్ రైతాతో కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.